పేరు కొండలరావు. ఇది అరకు స్పెషల్ సార్. అరకు నుంచి యాజ్ ఇట్ ఈజ్ అరకును తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు హైదరాబాద్లో సేమ్ ఫ్లేవర్ తీసుకురావాలని చెప్పి ఇదే ఫ్లేవర్తో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టాము. ఇక్కడ రెస్పాన్స్ కూడా బాగుంది. సేమ్ టేస్ట్ అండ్ సేమ్ అలాగే పెట్టాము. బ్యాంబూ బిర్యానీ అండ్ బ్యాంబూ చికెన్ అండ్ సీకులు అని సార్, పుల్ల చికెన్ అంటారు దీన్ని. కబాబ్కి దీనికంటే కబాబ్లో చాలా వేరే ఐటమ్స్ వేస్తారు సార్. ఇది ఆర్గానిక్లో చేస్తాము, ఆర్గానిక్ ఐటమ్స్ చేస్తాము. యాజ్ ఇట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మేకింగ్ చేసేసి చేస్తాం సార్. కొంతమంది ఏం చేస్తారంటే హోమ్లో మేక్ చేసుకొని దాంట్లో ఏమేమో టేస్టింగ్ మసాలాలు ఇలాంటివి యాడ్ చేస్తారు, కానీ మేము ఇండైరెక్ట్గా చేస్తాము. దీనికి కూడా ఈ సీకులు కూడా చాలా రెస్పాన్స్ ఉంది, బాగా తింటున్నారు. ఎదురు బాంబూస్తో చేస్తాం సార్. అది ఎదురు బాంబూస్తోనే అదే బ్యాంబూని ఇది చేసి స్క్వైప్ చేసి చేస్తాం సార్. దీన్ని అన్నీ హోమ్ మేడ్ మసాలాలతో మిక్సింగ్ చేసి బ్యాంబూస్లో యాడ్ చేసుకొని ఉడకబెట్టేస్తాం సార్. కుకింగ్ చేస్తాము. కుకింగ్ చేసి 30 minutesలో కుకింగ్ అవుతుంది. అది సేమ్ టు సేమ్ మనకి ఇప్పుడు ఇక్కడ కొన్నిట్లలో అయితే కొన్ని దిక్కులు అయితే రెస్టారెంట్లలో 50% హోమ్లో చేస్తారు, 50% బ్యాంబూలో చేస్తారు. కానీ ఇట్లా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మేకింగ్ చేసి మిక్సింగ్ చేసేసి మీ ముందే కలిపి పెట్టి చేస్తాం సార్ మేమైతే. అదే మా దాంట్లో స్పెషల్. టేస్ట్ కూడా యాస్టీస్ సేమ్ అరకులో ఎలాగైతే ఉంటుందో యాస్టీస్ అలానే ఉంటుంది సార్. మేము దీని గురించి అరకు నుంచి ఇక్కడికి వచ్చి పెట్టుకుని ఉన్నాం సార్. అరకులో కూడా ఇట్లా చేస్తాం సార్. అరకులో 90% మా షాప్సే ఉన్నాయి సార్. మా విలేజ్ మా వాళ్ళే అందరూ అక్కడ పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళ అదే సేమ్ యాస్టీస్కి ఇక్కడ పెట్టాము హైదరాబాద్లో. ప్రైస్ వచ్చేసి పావు కిలో 200, హాఫ్ కిలో 350, కేజీ 700 అమ్ముతున్నాం సార్. బ్యాంబూ బిర్యానీ వచ్చేసి 500 సార్. ఫర్ 2 persons యాడ్ తినొచ్చు ఫుల్గా. జంబో బ్యాగ్ వస్తుంది, అది కూడా ఇన్ ఫ్రంట్ ఆఫే చేసిస్తాం సార్ మేము. సేమ్ టేస్ట్ యాస్టీస్గా ఉంటుంది సార్. తిన్నాక దాన్ని చెప్పగలరు సార్. ఇవి అరకు నుంచే తీసుకొస్తాం సార్. ఇవి అయితే చికెన్ మేకింగ్ అవుతుంది, వీటిలో బ్యాంబూ బిర్యానీ మేకింగ్ అవుతుంది సార్. ఇవి సేమ్ ఫ్లేవర్ రావాలని చెప్పి ఇది ఈ చెట్టు అయితే ఎక్కడైతే పుడుతుందో అక్కడ పుట్టిన ప్లేస్ని బట్టి దాని ఫ్లేవర్ చేంజ్ అవుతుంటుంది. ఎక్కడో దొరికే మాకు అవసరం, అక్కడ నుంచే తీసుకొస్తాం సార్. అరకు నుంచే తీసుకొచ్చి అదే ఫ్లేవర్ రావాలని అదే బ్యాంబూస్తో తీసుకొస్తాం సార్. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఖర్చు బాగా హెవీగా అవుతుంది, దానివల్ల కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ సేమ్ టేస్ట్ ఉంటుంది సార్. అక్కడైతే ఏ ప్రైస్ అయితే మనకు సేలింగ్ అవుతుందో అదే ప్రైస్లో ఇక్కడ ఇస్తున్నాం సార్. మేము 3 to 11 o'clock దాకా ఉంటుంది సార్. 15 to 20 cases దాకా సేల్ అవుతుంది సార్. మేము పెట్టేసి జస్ట్ ఒక 15 days అవుతుంది అంతే.